ఏడుపాయల్లో ఆదివారం సాయంత్రం కార్తీక మాసం చివరి రోజు అమావాస్య సందర్భంగా దుర్గమ్మ ఆకృతిలో భక్తులు దీపాలంకరణ చేశారు. ఏడుపాయల వనదుర్గా భవానీ మాతను తెల్లవారుజామున ఆలయ అర్చకులు శంకర్ శర్మ, పార్థివ్ శర్మ, పవన్ శర్మ, నాగరాజ్ శర్మ అభిషేకం, అర్చనలు నిర్వహించి వివిధ రకాల పూలతో సుందరంగా అలంకరించి భక్తులకు దర్శన భాగ్యం కల్పించారు. ఉదయం నుంచే భక్తుల తాకిడి పెరగడంతో ఏడుపాయల పరిసర ప్రాంతాలు దుర్గమ్మ నామస్మరణతో మారుమ్రోగాయి. మంజీరా నదిలో స్నానాలు ఆచరించిన భక్తులు అమ్మవారి దర్శనం కోసం మండపంలో బారులు తీరారు. కోరిన కోరికలు తీర్చిన అమ్మవారికి భక్తులు ఒడిబియ్యం పోసి తలనీలాలు సమర్పించారు. కాగా కార్తీక మాసం చివరి రోజు సందర్భంగా దుర్గమ్మ ఆకృతిలో భక్తులు దీపాలంకరణ చేశారు. సాయంత్రం మంజీరా తీరాన గంగా హారతి ఇచ్చారు. ఏడుపాయలకు వచ్చిన భక్తులకు ఎలాంటి ఇబ్బందులు రాకుండా ఆలయ ఈవో చంద్రశేఖర్, సిబ్బంది సూర్య శ్రీనివాస్, ప్రతాప్ రెడ్డి, నర్సింలు, వర్ణాచారి, రాజు ఏర్పాట్లు చేశారు. వేద పండితులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఏడుపాయల్లో ఎలాంటి ఘటనలు జరగకుండా పాపన్నపేట ఎస్ఐ శ్రీనివాస్ గౌడ్ బందోబస్తు ఏర్పాటు చేశారు. कृष्णपक्षे अमावास्यायां भानुवासरे शुभवासरे शुभनक्षत्रे शुभयोगे शुभकरण एवं गुण विशेष विशिष्टायां शुभतिथौ लोककल्याणसिद्ध्यर्थं ऐश्वर्य धनधान्य पुत्रपौत्राभिवृद्ध्यर्थम् अमावास्या पर्वदिनकाले सायंकाल प्रदोषकाल समये दीपाराधनं दीपाराधनं करिष्ये। दीप प्रज्वालन मुहूर्तः सुमुहूर्तोऽस्तु। दीपं ज्योति परब्रह्म दीपं ज्योति परायणम्।